సురేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి స్నాప్సీడ్ ఫేస్ మోడ్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి స్నాప్సీడ్ అప్లికేషన్, టూల్విజ్ అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో 3 అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నా, ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. నీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో చాలా మంది స్నాప్సీడ్ గురించి కూడా అడిగారు, సో అందుకే ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పిక్ అనేది స్నాప్సీడ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను స్టెప్స్ ఈజీగా చెప్తాను, యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా టూల్స్. సో టూల్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ట్యూన్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, స్టార్టింగ్లో కనిపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మధ్యలో నుంచి కొంచెం ఇట్లా పైకి అనగానే వేరియస్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ మనకు. సో ఇక్కడ చూడండి, సాచురేషన్ మీద పెట్టేసి సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయండి. సో లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయగానే టోటల్గా సాచురేషన్ మొత్తం డిక్రీజ్ అవుతుంది అండ్ పిక్ అనేది బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి, పిక్ అనేది మొత్తం కలర్ఫుల్ నుంచి బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పైన కనిపిస్తున్న షేర్ సింబల్ పక్కన లేయర్ సింబల్ అండ్ యారో ఉంది కదా, సో దీని మీద ఒక్కసారి క్లిక్ చేసేస్తే వ్యూ ఎడిట్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసేస్తే ట్యూన్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ట్యూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా, సో బ్రష్ సింబల్ క్లిక్ చేసేయండి. సో బ్రష్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్కిల్ మీద ట్రయాంగిల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసినట్టయితే రివర్స్ వచ్చేసేస్తుంది. సో రివర్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ట్యూన్ ఇమేజ్ మనకి ఇక్కడ 0 ఉంది. ఒకవేళ 0 కాకుండా 100 ఉంటే ఇది క్లిక్ చేసేస్తే మనకు 0 అయిపోతుంది. 4 టైమ్స్ క్లిక్ చేసేస్తే 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే షర్ట్ మీద, ఫేస్ మీద ఇది అప్లై చేసేయాలి. సో ఇది ఎట్లా అప్లై చేయాలంటే పర్ఫెక్ట్గా అప్లై చేయాలి. అండ్ మీకు ఎక్కడైతే ఎడ్జెస్ ఉన్నాయో ఎడ్జెస్ దగ్గర మీరు చాలా అంటే చాలా జూమ్ చేసుకొని ఇక్కడ ఇలా ఎరేజ్ చేసేసాయండి. సో ఎరేజ్ చేసేస్తే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మధ్యలో ఏం చేసేస్తారంటే జూమ్ అవుట్ చేసుకొని ఎరేజ్ చేసుకోండి, అప్పుడు మనకు బ్రష్ సైజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇందులో సైజెస్ బ్రష్ సైజ్ అట్లే ఏముండదు, జూమ్ చేసుకుంటే మనకు తక్కువ బ్రష్ వస్తుంది, జూమ్ అవుట్ చేసుకుంటే సైజు అనేది పెద్దగా వస్తుంది. సో అది ఇందులో మనకు స్నాప్సీడ్లో ఉంటుంది. సో ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే రివర్స్ ఆర్డర్ ఉండదు, అంటే బ్యాక్ స్టెప్ వెళ్ళిపోవడానికి ఉండదు. మీకు కావాలంటే మళ్ళీ ఇంకా రివర్స్ బ్రష్ ఉంటుంది, అంటే 0 కాకుండా 100 పెట్టేసి ఇస్తే మళ్ళీ రివర్స్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. సో అట్లా అన్నమాట. సో ఇది కొంచెం కేర్ఫుల్గా నిదానంగా చేసుకుంటే ఏంటంటే మనకు బాగా వస్తుంది. సో నేను కొంచెం ఇక్కడ స్పీడప్ చేసేస్తా వీడియో. సో ఇక్కడ చూడండి, కింద నేను ఆకులు ఇక్కడ ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా నేను ఎరేజ్ చేశాను, ఎందుకంటే మధ్య మధ్యలో షర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆకుల మీద కూడా మనం అప్లై చేసేయాలి. సో ఆకుల మీద ఎట్లా అప్లై చేసిస్తారంటే ఇక్కడ అప్ యారో ఉంది కదా, సో ఈ అప్ యారో సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నేను 100% వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఓన్లీ ఆకుల మీద మాత్రమే అప్లై చేయాలి, ఎల్లో మీద అప్లై చేయొద్దు. సో నేను కొంచెం స్పీడప్ చేసేస్తా వీడియో ఇది కూడా. సో ఇక్కడ చూడండి, మొత్తం ఆకుల మీద అండ్ ఫ్లవర్స్ మీద కూడా ఇక్కడ నేను అప్లై చేశాను కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ మీద క్లిక్ చేసేసాయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు మిగిలింది ఎల్లో షర్ట్ అండ్ ఫేస్ మాత్రమే మనకు మిగిలిపోయింది, అండ్ మిగతాదంతా బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో బ్యాక్ మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసేస్తే టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు మన మెయిన్ పాయింట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో టూల్స్ మీద క్లిక్ ఇచ్చేసి సెలెక్టివ్ టూల్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేసి ఇది కరెక్ట్ ఫేస్ మధ్యలో ఇట్లా పెట్టేసేయండి. సో ఇది పర్ఫెక్ట్ ఇట్లా మధ్యలో పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ఇటు సైడ్ పెట్టేసేద్దాం, ఎందుకంటే రైట్ సైడ్లో ఇయర్ కూడా ఉంది కాబట్టి. సో ఇట్లా మధ్యలో పెట్టేసిన తర్వాత ఫస్ట్ కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత ఫేస్ మొత్తం వచ్చిందా లేదా ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో ఫేస్ మొత్తం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు బ్రైట్నెస్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ చేయండి. సో బ్రైట్నెస్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 70% వరకు పెట్టేశాను, అండ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 26% మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్, సాచురేషన్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా అప్ టు -44%. అండ్ స్ట్రక్చర్ వచ్చేసి స్ట్రక్చర్ కూడా కొంచెం
నేను కొంచెం -14% పెట్టేసి ఇస్తున్నా, మరీ ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు సాచురేషన్. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళొక్కసారి ఇట్లా చూసుకోండి, మనకు ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. ఇంకా కొంచెం ఫేస్ అనేది వైటిష్గా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకే నేను మళ్ళీ టూల్స్ మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెలెక్టివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫేస్ మీద పెట్టేసి ఇస్తున్నా. బట్ ఈసారి కొంచెం కిందికి పెట్టేసి ఇస్తున్నా. కిందికి పెట్టేసి మళ్ళీ కొంచెం జూమ్ చేసుకొని మళ్ళా బ్రైట్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. కాంట్రాస్ట్ వచ్చేసి నేను కొంచెం మాత్రమే 18% వరకు. అండ్ సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా -7%. అండ్ స్ట్రక్చర్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా +35%. ఎందుకంటే నేను ఏం చేసేస్తున్నా అంటే మిగతా ఫేస్తో కంపేర్ చేసుకొని నేను ఇది చూస్తున్నా, సేమ్ వచ్చేటట్టు చూసుకుంటున్నా. సో అది నా మెయిన్ పాయింట్. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి ఫేస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. బట్ ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి టూల్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు చూడండి పోర్ట్రేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో పోర్ట్రేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ కాంబో 1 అని చూపిస్తుంది ఆప్షన్. బట్ దాని కిందనే ఈ 3 లైన్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేస్ స్పాట్లైట్ ఉంది కదా, కొంచెం ఇంక్రీజ్ చేయండి. అప్ టు నేను 30% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇంకా కొంచెం పైకి అంటే స్కిన్ స్మూత్నింగ్ ఉంది కదా, సో స్కిన్ స్మూత్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 67% వరకు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా కొంచెం పైకి అంటే మనకు ఐ క్లారిటీ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఐ క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి, లుకింగ్ అయితే బాగుంటుంది. ఇంకా మనకు దీంట్లో టూల్స్ అయితే అయిపోయినాయి. దీంట్లో 3 టూల్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో ఇప్పుడు కూడా నేను ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి బిఫోర్ అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్. నెక్స్ట్ థింగ్ ఇక్కడ హెయిర్ టెక్స్చర్ అనేది మనకు కొంచెం పోయింది. ఆ హెయిర్ టెక్స్చర్ ప్రాపర్గా రావాలంటే మళ్ళీ టూల్స్కి వెళ్ళి సెలెక్టివ్ టూల్ కనిపిస్తుంది కదా, సో సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ హెయిర్కి మధ్యలో పెట్టేసేయండి. ఇట్లా హెయిర్ మధ్యలో పెట్టేసి ఫస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తే, సో చూడండి ఇంక్రీజ్ చేసినప్పుడు 2 ఫింగర్స్ పట్టుకొని జూమ్ చేసినప్పుడు హెయిర్ సెలెక్ట్ అయితే ఐబ్రో సెలెక్ట్ అయిపోతే అండ్ ఐ బాల్ కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ బ్రైట్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసినాక కొంచెం టెక్స్చర్ వచ్చేసింది చూడండి హెయిర్కి. అండ్ నెక్స్ట్ థింగ్ బ్రైట్నెస్ తర్వాత కాంట్రాస్ట్ సాచురేషన్ ఏమి టచ్ చేయొద్దు. స్ట్రక్చర్ ఉంది కదా, సో స్ట్రక్చర్ వచ్చేసి నేను ఫుల్గా అంటే 90% వరకు ఇంక్రీజ్ చేశాను. సో 90% ఇంక్రీజ్ చేసినాక ఆ హెయిర్ టెక్స్చర్ చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు పిక్కి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఒకసారి నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను అండ్ మళ్ళీ ఒకసారి ఇది ఇట్లా చూసేద్దాం. సో ఇప్పుడు చూడండి పిక్ అయితే ఎట్లా చేంజ్ అయిపోయిందో. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేస్తే మనకు పిక్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఆటోడెస్క్ స్కెచ్ బుక్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నా. సో పిక్ వచ్చేసి ఆటోడెస్క్ స్కెచ్ బుక్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ కలర్ టూల్లో ఏదో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కలర్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు స్మడ్జ్ బ్రష్ అనేది పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక కింద కనిపిస్తున్నది రాంగ్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి పిక్ అనేది కొంచెం జూమ్ చేసుకోండి ఫేస్ దగ్గరికి. సో జూమ్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్నది ఇది థర్డ్ ట్రయాంగిల్ కింద ఇట్లా ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు స్మడ్జ్ బ్రష్ ఉంటుంది. సో స్మడ్జ్లో ఏంటంటే 7th బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. సో సెట్టింగ్స్ కూడా జాగ్రత్తగా చూడండి, నేను చెప్పిన ప్రాసెస్ యాస్టీస్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్లో స్ట్రెంగ్త్ ఇవి రెండు కూడా మనము ఈక్వల్గా పెట్టేసేయాలి. 14, 13, 13, 13, 12, 12 ఈ రేంజ్లో పెట్టేసుకోండి. 15 వరకు తీసుకోవచ్చు, 12 to 15 వరకు తీసుకోండి. అండ్ సైజ్ చూడండి, సైజ్ వచ్చేసి మీ పిక్ని బట్టి చూసుకోవాలి. ఒకవేళ హెచ్డి పిక్ అయితే ఎక్కువ సైజ్ పెట్టాల్సి వస్తుంది, నాన్ హెచ్డి పిక్ అయితే తక్కువ సైజ్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి నేను 25 వరకు పెట్టేసి ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రాపర్గా వస్తుందో రావట్లేదో. సో ఇది కొంచెం చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోవడానికి ఏం లేదు, ఈ డాట్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేసేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా, నేను అప్ టు 35% వరకు పెంచేశాను. పెంచేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, షేప్స్ చేంజ్ కాకుండా మనము తియ్యాలి. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ అనేసి ఇస్తున్నాం. సో మనకు ఫేస్ షేప్ ఎలాగైతే ఉందో సేమ్ యాసిస్ అలాగే రబ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకైతే ఈ ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో మనకు ప్రాపర్గా రావట్లేదని. ప్రాపర్గా ఎందుకు రాదు, నేను చెప్పిన స్టెప్స్ యాసిస్ ఫాలో అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ స్మూతింగ్ మనకు ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో మాత్రమే వస్తుంది ఇంత పర్ఫెక్ట్గా, మనకి ఏ దాంట్లో రాదు.
సో ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళగా నెమ్మదిగా ట్రై చేయండి. అండ్ నేను చెప్పిన స్టెప్స్ ఇక్కడ చూడండి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నా. ఇక్కడ లిప్ ఉంది కదా, సో లిప్ దగ్గర ఏం చేస్తానంటే చిన్నగా పెట్టేసేయాలి. సో చిన్నగా పెట్టేసి లిప్ ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో ఇక్కడ మనం అప్లై చేయాలి. సో షేప్స్ చేంజ్ అయితే ఇక్కడ చూడండి, నోస్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ ఒకసారి ఇట్లానే ఇటు సైడ్ ఇట్లా అన్న తర్వాత నోస్ పైకి ఇట్లుంది కదా, సో పైకి ఇలా అనేసేయాలి. సో అట్లా మనకు సాఫ్ట్నింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. అండ్ ఇక్కడ కూడా ప్రాపర్గా మనం ఎప్పుడు కూడా ప్రాపర్గా అప్లికేషన్ అనేది ప్రాపర్గా చేసిస్తే మనకు చాలామంది నిన్న ఎవరో మెసేజ్ చేశారు, బ్రో అంత సార్కల్ వస్తుంది అని. అంటే అది ఒక తెలంగాణ లాంగ్వేజ్. సో ఇట్లా మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా అప్లై చేయకపోతే మనకి ఇట్లనే వస్తుంది. సో ప్రాపర్గా అప్లై చేసిస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ కొంచెం మనకి ఎక్కడైతే సైజ్ ఎక్కువ కావాలో అక్కడ సైజ్ మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఎక్కడైతే సైజ్ మనకు సరిపోతుందో అక్కడ సైజ్ తక్కువ పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేసిస్తుంది. అండ్ ఇక్కడ హెడ్ దగ్గర చూడండి, ఎక్కడైతే వైట్ ఉందో అక్కడ నుంచి బ్లాక్ సైడ్కి అప్లై చేయాలి. బ్లాక్ సైడ్ నుంచి వైట్ సైడ్కి అప్లై చేసిస్తే ఏంటంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేసి ఇప్పుడు ఇట్లా చేసేసాను. సో ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో చాలా ఈజీ ఫేస్ ఎడిటింగ్. కాకపోతే కొంచెం ఓపికతోని మనం జాగ్రత్తగా చేయాలి. నేను కొంచెం స్పీడప్ అయి చేసిస్తున్నా మీకోసం. సో ఎందుకంటే టైం తక్కువ కానీకి మీకు సేఫ్టీగా ఉండడానికి నేను చేసిస్తున్నా. ఎవరికైతే మీకు బోరింగ్ అనిపిస్తుందో మీరు ఏం చేసేస్తారంటే 1.7x కానీ 1.5x కానీ ఆ స్పీడ్లో పెట్టుకొని చూసుకోండి, మీకు క్లియర్గా అట్లా కూడా అర్థమవుతుంది. నేను చెప్పే పాయింట్స్ కూడా మీకు వినిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫేస్ అయితే పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫేస్ స్మూత్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా నెక్ కూడా స్మూతింగ్ అనేది కంపల్సరీ చేసేసేయాలి. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ నెక్ స్మూత్ చేసినప్పుడు కంపల్సరీ ఇయర్ కూడా స్మూత్ చేయాలి. సో అది కూడా చాలామంది మిస్ చేస్తారు. సో అట్లా మిస్ చేసేస్తే ఏంటంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మనకు ముస్టాచ్ పక్కన ఇక్కడ మనకు షేప్ అవుట్ అయినట్టుగా అనిపిస్తుంది. షేప్ అవుట్ కాదు కానీ కలర్ అనేది డిఫరెన్స్గా అనిపిస్తుంది. సో ఇక్కడ వైట్ కలర్ నుంచి నేను బ్లాక్ సైడ్కి గుంజేసేస్తున్నా. ఇట్లా గుంజేసేస్తే మనకు మళ్ళీ పర్ఫెక్ట్ వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ అయిపోయిందా లేదా. సో ఇది అన్నమాట ప్రాసెస్. సో పర్ఫెక్ట్గా ఒకసారి ట్రై చేయండి, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, నేనైతే నమ్ముతున్నా. అండ్ చాలామంది ట్రై చేశారు, అందులో కొందరు సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది నాకు మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూడండి ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోయింది. ఇంకెక్కడెక్కడైతే పర్ఫెక్ట్గా లేదా అనిపించిందో మీకు అక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకా కొంచెం నాకు ఇక్కడ అనిపిస్తలేదు. సో నాకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేను ఒప్పుకుంటా. సో ఇప్పుడు లాస్ట్కి పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ ఎక్కితే ఇక్కడ మనకు కనిపించదు. సో పైన 3 బాక్స్ కనిపిస్తుంది కదా స్టార్టింగ్ని, అది క్లిక్ చేసి షేర్ క్లిక్ చేసి సేవ్ టు డివైస్ క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే టూల్విజ్ అప్లికేషన్లోకి నేను తీసుకెళ్తున్నా, ఎందుకంటే దాంట్లో హెయిర్ టెక్స్చర్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ చూడండి టూల్విజ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రో ఎడిటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ప్రో ఎడిటింగ్ మీద క్లిక్ చేసేస్తే మన రీసెంట్ ఇమేజెస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇందాక ఆటోడెస్క్ స్కెచ్బుక్లో ఏదైతే చేసుకున్నానో అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది హెచ్డి పిక్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాన్ హెచ్డికి వేరే ప్రాసెస్ ఉంటుంది, హెచ్డికి వేరే ప్రాసెస్ ఉంటుంది. నేను నిన్న చేసిన వీడియోలో నాన్ హెచ్డి పిక్ అది, ఇది హెచ్డి పిక్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ సింబల్ కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్ సింబల్ సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్ స్మర్జ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఒకటే మనకు ఆప్షన్. సో దీనిలో ఏంటంటే 9th or 10th ఆప్షన్. సో ఇక్కడ చూడండి ఇది మరీ ఓవర్గా కనిపిస్తుంది, బట్ ఏం చేసేస్తారంటే మాస్క్ మీద క్లిక్ చేసి క్లీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓన్లీ అప్లై మీద ఆప్షన్ వచ్చేసింది కదా, ఇది ఓన్లీ హెయిర్ మీద అప్లై చేసేసాయండి. బట్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఎంతైతే కనిపిస్తుందో అది రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకు కనిపించదు, ఎందుకంటే హెచ్డి పిక్స్కి మాత్రం అట్లా కనిపిస్తుంది. సో అదొక్క డిఫెక్ట్ అయితే దీంట్లో ఉంది, డిఫెక్ట్ కాదు కానీ అది హెచ్డి పిక్కి మనకు అట్లా కనిపిస్తుంది. అదొకటే దీంట్లో మన చిన్న మిస్టేక్ అనమాట. సో 10 పెట్టేసేయండి, హెచ్డి పిక్ అయితే 10 పెట్టేసేయండి. అండ్ నార్మల్ పిక్ అయితే మనకు 2, 3 ఆ రేంజ్లో మనకు సరిపోతుంది, 2, 3 కానీ సరిపోతుంది. సో ఇక్కడ నేను బియర్డ్ మీద కూడా నేను అప్లై చేసేస్తాను, ఎందుకంటే హెయిర్ మీద అప్లై చేసినప్పుడు బియర్డ్ మీద కూడా కంపల్సరీ అప్లై చేసేయాలి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇప్పుడు మనకు మొత్తం చేంజ్ అయిపోతుంది, కొంచెం మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఇది డైరెక్ట్ పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన డాక్యుమెంట్ సింబల్ కనిపిస్తుంది కదా, సో డాక్యుమెంట్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ జేపీజీ 100 ఉంటుంది, బట్ పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ షేర్ క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.
సో ఈ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇందాక మనం టూల్ విజ్ అప్లికేషన్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ ఇక్కడ నేను డైరెక్ట్ లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి కొంచెం మాత్రమే దీంట్లో మనకు చేంజెస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో ఇది వచ్చేసి నేను అప్ టు 60% వరకు ఇంక్రీజ్ చేశాను. సో దీంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో క్లారిటీ కూడా నేను ఆల్మోస్ట్ 18% వరకు ఇంక్రీజ్ చేశాను. క్లారిటీ కూడా మనకు కొంచెం మంచి టెక్స్చర్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ విగ్నెట్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా -93%. విగ్నెట్ డిక్రీజ్ చేసిస్తే సో చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇది చూడండి ఆ బ్లాక్ ఎఫెక్ట్తోని కొంచెం ఆ ఫేస్ మీద ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఫెదర్ అనేది ఫుల్గా ఇంక్రీజ్ చేయండి. బ్లాక్ డిక్రీజ్ చేసినప్పుడు అంటే విగ్నెట్ డిక్రీజ్ చేసినప్పుడు ఫెదర్ కూడా ఇంక్రీజ్ చేసిస్తే టోటల్ పిక్కి కొంచెం లుకింగ్ అయితే బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ దీనిలో ఇంకా మీరు హైలైట్స్ కూడా ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో 0నే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్పనింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 80% వరకు పెట్టేశాను. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ దీనిలో ఏం ఇంక్రీజ్ చేయట్లేదు, ఎందుకంటే మన ఫేస్ ఆల్రెడీ స్మూత్గా ఉంది కాబట్టి. సో ఇది డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో చూడండి ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ చేసిన పిక్. లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. సో దీని డీటెయిల్స్ కూడా చూద్దాం. కొంచెం తగ్గుతుంది ఎందుకంటే లైట్ రూమ్ వల్ల. సో 5.6 MB ఎక్కడ కూడా అస్సలు సైజ్ కూడా తగ్గలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.